నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. మంచికో చెడుకో ఓడిపోయాం, కానీ వాట్ నెక్స్ట్? ఏం చేద్దాం? ఎలా ముందుకు వెళ్దాం? ఇకపై మనం వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. కార్యకర్తలకు అండగా ఉండాలి, పేదలకు తోడుగా నిలవాలి. వైసీపీ విశ్వసనీయతే పార్టీ పునర్వైభవానికి పునాదిగా నిలుస్తుందని, గత 5 ఏళ్ల సుపరిపాలనను రాబోయే పాలనతో ప్రజలు ఖచ్చితంగా బేరీజు వేసుకుంటారని ఓటమి తర్వాత ఫస్ట్ టైం వైసీపీ అధినేత జరిపిన సమావేశంలో నేతలు చెప్పారు. మన ప్రభుత్వ పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేయడంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. మేనిఫెస్టో హామీలను 99% పైగా అమలు చేయడంతో పేద వర్గాల్లో సంతోషం వ్యక్తమైంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబం జీవన ప్రమాణాలు పెంపొందేలా వైఎస్ జగన్ చేసిన కృషి ఖచ్చితంగా ప్రజల మనస్సుల్లో నిలిచిపోతుంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రజల జీవితాలను మార్చే దిశగా గొప్ప అడుగులు వేశాం. ప్రతి గడపకు మంచి చేశాం. పార్టీ ఖచ్చితంగా పునర్వైభవం సాధిస్తుందని మాకు గట్టి విశ్వాసం ఉంది. అయితే ఎక్కడో ఏదో తలగ్గడం, కొందరు పోలీస్ అధికారులు కుట్రల్లో కుమ్మక్కు కావడం, ఈవీఎంల మేనేజ్మెంట్ పై అనుమానాలు, పోలింగ్ బూతుల వద్ద మన ఓటర్లను కట్టడి చేయడంతో సీట్లు గణనీయంగా తగ్గిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు రావడం వెనుక 5 ఏళ్ల పాటు వైఎస్ జగన్ చేసిన కృషి ఉంది. గత 5 ఏళ్లలో అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే కనిపిస్తున్నాయి. మేమంతా నిస్సంకోచంగా మళ్లీ ప్రజల్లోకి వెళ్తాం. గడిచిన 5 ఏళ్లు సుపరిపాలనకు ఒక గీటురాయిలా నిలుస్తుంది. కొత్తగా ఏర్పడుతున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు తీరుపై ఖచ్చితంగా ప్రజల దృష్టి సారిస్తారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ మూకలు ఉన్మాదంతో స్వైర విహారం చేస్తున్నాయని, పలు చోట్ల దాడులకు తెగబడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రస్తావించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల ప్రాణాలకు హాని తలపెట్టడమే కాకుండా ఆస్తుల విధ్వంసానికి తెగబడుతున్నారు. దీనిపై వెంటనే స్పందించిన వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు అండగా నిలిచి భరోసా కల్పించాలని నాయకులను ఆదేశించారు. పార్టీ తరపున న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే ప్రక్రియ మొదలైందని జగన్ అన్నారు. Please subscribe dot news.